మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు ఒక దేవతను ఆరాధిస్తారు, పూజిస్తారు. అందులో భాగంగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి మన ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాల దేవతగా పరిగణిస్తారు. జీవితంలో అన్ని ఆనందాలు, అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయినప్పటికీ శ్రమకు తగ్గిన ఫలితం దక్కదు, డబ్బు లభించదు. లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది వృధా ఖర్చు అవుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైతేనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి దేవుడికి, దేవతలకు వారి పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మన హిందువులు అందరూ ఎంతగానో ఇష్టపడే, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష అనే సంస్కృతి పదం నుంచి వచ్చింది. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొందరికి లక్ష్మీ కటాక్షం అనేది కలగదు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగని వారు శుక్రవారం రోజున ఇలా చేస్తే చాలు, మీపై లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది. కన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటిని గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మాత్రం మన భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేయగలదు. అది ఎలాగని అనుకుంటున్నారా? మన హిందూ ధర్మం నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావితమైనవిగా, ఇది మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీపై లక్ష్మీ కటాక్షం అనేది కలిగి మిమ్మల్ని అతి తొందరలోనే ధనవంతులను చేస్తుంది. శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టండి. తర్వాత ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజున ఈ నిమ్మకాయతో ఇలా చేసి